ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని గురించి అనేక మందిని గురించి మనం బైబిల్లో ఉన్నటువంటి వారిని గురించి చూస్తూ ఉన్నాం. ఆరంభము అంతము, ఒక్కొక్కరి యొక్క ఆరంభం ఏంది, అంతమేంది, దీన్ని ఆధారం చేసుకొని మన యొక్క ఆరంభం ఏంది, అంతము ఏంది అనేది మన కొరకు అలవర్చుకుంటూ వాళ్ళ యొక్క సాదృశ్యాలు దృష్టాంతంగా వారికి సంభవించిన విషయాలను గురించి మనం తలస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, గత దినాలలో మిరియాము గురించి చూసినాం, అట్లనే అహరోను గురించి మనం చూస్తూ వచ్చినాం. అంతకుముందు చాలా మంది గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆరంభము అంతం. ఈ దినమున ముఖ్యమైనటువంటి ఒక కుటుంబం గురించి గత దినానికి మనం తలస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకుని రావడానికి 3 మనుషులను ప్రత్యేకంగా దేవుడు పిలిచినట్లు మనం చదివినాము, గ్రహిస్తూ వచ్చిన దాంట్లో మిరియాము, అహరోను, మోషే. కాబట్టి ఈరోజు మనము మోషే గురించి చూస్తాం. మోషే యొక్క ఆరంభము. మనం మోషే గురించి చాలా విషయాలు చూస్తూ వచ్చినాం. ఎంతో గొప్ప దైవజనుడు, అంతేకాదు దేవుని ప్రజల కొరకు ఎంత క్రయము చెల్లించినాడు అనంటే ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని చివరి సమయం వరకు వాళ్ళతో నిందించబడుతూ ప్రయాసపడుతూ వెళ్ళినాడు. అలాంటి దైవజనుని గురించి మీకు ఒక విషయం చెప్పాలని తలస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చాలాసార్లు మేము ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు, ఆయా సందర్భాలలో మాట్లాడినప్పుడు దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క దర్శనాన్ని గురించి, క్రమమును గురించి, పరిచర్య ఈ విధంగా ఉంటుంది కదా, దేవుని దాసుల యొక్క దైవజనుడు భక్సింగ్ గారి కాలంలో ఈ విధంగా దైవజనుడు ఈ విధంగా చేసినారు కదా అన్నప్పుడు చాలా మంది నాకు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, దేవుని దాసులు, దైవ సేవకులు అనేటువంటి వారు కరెక్టు లేని కారణాన్ని బట్టి ఈ విధంగా వారి నుంచి తొలగించబడి, ఈ విధంగా పెద్దవారు లేక బాధ్యత గలవారు సంఘములో ఉన్నవారు చేస్తున్నారు. కాబట్టి వారు చక్కగా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టే అనేటువంటి సందర్భాలు చెప్తూ వచ్చిన సందర్భాలు నేను ఎరుగుదును. అందుకనే దీన్ని బట్టి నేను కూడా ప్రార్థిస్తూ వచ్చినటువంటి సందర్భాలలో ప్రభు నాకు కొన్ని విషయాలను బయలుపరిచే సందర్భము నేను మీ మధ్యలో పంచుకుంటున్నాను. అందుకనే దేవునికి విరోధంగా ఎవరు చేసినా దేవుడు వదిలిపెట్టాడు. అది నీ బాధ్యత కాదు. ఒక సత్యాన్ని నేను దేవుని వాక్యం చూపించి ముందుకు వెళుతాను. గమనించండి, మనం చదువుకుంటే వచ్చడానికి కార్య ఆరంభం కంటే అంతము ముఖ్యమైన దాని గురించి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము అందరు గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు 14:11 వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఇది ఈ భాగాన్ని తర్వాత తలంచండి. ఎందుకంటే బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి యూదా ప్రజలకు యెహెజ్కేలు అనేటువంటి దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి తిరుగుబాటుని గురించి, వారు చేసే విగ్రహాన్ని గురించి, వారి విశ్వాస ఘాతకాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు మోసపోయినారు అనంటే, ఆ కాలంలో వాళ్ళని మోసపరిచే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకు తప్పుడు సమాచారాలు ఇచ్చి నష్టపరిచేటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఆ కాలంలోనే నిజమైనటువంటి దైవజనుడు యెహెజ్కేలు గారు ఉన్నాడు. 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి అక్కడ. ఎందుకంటే నేను అట్లాంటి ప్రజల మధ్యలో దేవుని దైవజనుడు ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవడానికి నేను నిలబెట్టి అంటాడు యెహెజ్కేలుని. అందుకని నేను ఇప్పుడు ఆ విషయాన్ని కాదు, నేను చెప్పవలసిన సందర్భం కొరకు నేను ఈ వచనం చదివిస్తూ ఉన్నాను. 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 11వ వచనము. వారు అలాగున తమకు కలగజేసుకున్న దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ప్రవక్త దోషమును. ప్రవక్త కూడా తప్పు చేస్తే తనకు కూడా ఏమిస్తాడు? దోషం ఉంటది. నీవెవరు మాట్లాడడానికి? బిలాము ప్రవక్త చేసినాడు, అనుభవించలేదా? ఇట్లా మనకు బైబిల్లో ఎవరు చేసినా వారి దోష శిక్ష ఎంత. కనుకనే వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి నేను ఇట్లా చేస్తానని చెప్పేసి ఆ దోష శిక్షను నీవు భరించడానికి కాదు.
సరే, ఇప్పుడు నేను ప్రవక్త ఎవరు అంటే, ఇశ్రాయేళ్లకు ఐగుప్తులో నుండి బయట తీసుకుని రావడానికి గొప్ప ప్రవక్త ఎవరంటే మోషే. మోషే మనకు తెలుసు. మోషేని గురించి ఎన్ని సందర్భాలు రాయబడ్డాయి. 5 పుస్తకాలు రాసినాడు. ఈరోజు మోషే గురించి అంతేకాదు, మోషే యేసు ప్రభు వారికి ముంగుర్తుగా వచ్చినటువంటి వారు కానీ కూడా బైబిల్లో మనం ఎరుగుదాము. నేను నా వంటి ప్రవక్తని మీ కొరకు మీ ప్రజలలో అన్నాడు. ఎవరంటే మోషేలాగానే. ఇలాంటి గొప్ప దైవజనుని గురించి నేను ఈ విధంగా ఈ రోజు నేను చెప్తున్నటువంటి సందర్భం. వేరే తీరుగా భావించబాకండి. అందుకనే ఇంత ముందు కూడా మనం చూసినాం, ఐగుప్తులో ఉన్నటువంటి వారికి దేవుడు వాగ్దానం చేసినాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది. అబ్రహాము వారికి ఇచ్చిన ప్రమాణం చేసిన దేశాన్ని వారి పక్షంగా నెరవేర్చుకున్నారు. మంచి దేశము. అందుకనే ఆ దేశాన్ని గురించి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, వారికి నాయకుడిగా ఉంచినాడు. ఆ మంచి దేశంలో ప్రవేశించడానికి 3 వ్యక్తులు. 3లో ఎవరనంటే మోషే, అహరోను, మిరియాం. మనము మిరియాము గురించి చూసినాము, అహరోను గురించి చూసినాము, మోషే గురించి చూస్తున్నాము. మోషే గురించి చూడండి, చిన్న సందర్భంలో మోషే శరీర రీతిగా కనాను దేశంలో ప్రవేశించలేకపోయినాడు. ఆత్మీయంగా వెళ్ళినాడు, దైవజుని ఆశ తీర్చినాడు. చూస్తాం, కొన్ని తలంపులను మీ గ్రహింపులను తీసుకున్నాం. అందుకనే ఎవరి దోషము వారిదే. ఒకరి దోషముల్లో ఒకరు పాలివారు కాకూడదు. మనుష్య కుమారుడు పోవలసిన విధంగా పోతున్నాడు. ఎవని మూలంగా పోతున్నాడు వానికి శ్రమ అన్నాడు. నీకెందుకయ్యా దోషము? వాడు తప్పు చేస్తే, వాడు దోషం చేస్తే వాడు అనుభవిస్తాడు. దానికి ఏదో నేను నీతిమంతుల్లాగా నేను చేస్తున్నానని చెప్పేసి దోషం ఎందుకు? అందుకనే గమనించండి, కొన్ని సందర్భాలు నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో వీరికి ఇక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే 20వ అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 7వ వచనం, అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగిచ్చుటకు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయిన. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి వాళ్ళు? దేవుడు చెప్పినాడు, మోషే అహరోనులకు ఇద్దరు చెప్పినాడు, పోయి ఏం చేయాలన్నాడు? ఆ బండతో మాట్లాడండి. మీరు ఆ బండతో మాట్లాడితే నేను నీళ్ళు ఇస్తాను వాళ్ళ పశువులకు, అవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? ఇద్దరు కలిసి. అందుకనే వీళ్ళు 3 కూడా పోలేదు యాడికండి, కనాను దేశానికి. 3 కూడా పోలే. మిరియాం పోలేదు, అహరోను కూడా పోలేదు. చూసినా మనం ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ ఒక భాగం మనకు కనబడతా ఉంది అహరోను మోషే గురించి. గమనించండి 10వ వచనం, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని ఏమంటున్నారు? గమనించండి ఏమంటున్నట్ట వారు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో, మేము అంటే ఇద్దరు కలిసి చెప్తున్నాడు కనబడుతుంది ఈ మాట. నేను అనడంలే, మేము ఈ బండలో నుండి, ఇద్దరు ఏకీభవించినారు. మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్ళు, ద్రోహులారా వినుడి. గమనించండి, మోషే అహరోనులు ఒకటైనట్టు కనబడతా ఉంది. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుంచి మీ కనుక, మేము అంటే నువ్వు తీసుకొస్తావా నీళ్ళు? నీ దగ్గర ఉన్నాయా? ఈ దినాల్లో సంఘాల్లో కూడా పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఏదో పెద్ద మనమే ఒరిగిచ్చినట్టు, మనదే అన్నట్టుగా ప్రజల మీద చేసేటువంటి వాళ్ళంగా ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. దేవుని సంఘం అది. దేవుని సంఘాన్ని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, దేవుని ప్రజలను ఎట్లా పడితే అట్లా అంటే దేవుడు ఊరుకోడు. పెద్దలైనా సేవకులైనా ఎవరైనా దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలా. ఇప్పుడు ఏమన్నారు ఇద్దరు కలిసి? ద్రోహులారా వినండి, మేము తీసుకొస్తున్నాం, ఏదో మనం ఒరిగిచ్చినట్టు, మనమే చేసినట్టు, మనమే పెట్టినట్టు, వాళ్ళకు పెద్దలే పెట్టినట్టు, సేవకులే పెట్టినట్టు, ఇంక మేము లేకుండా వెళ్ళలేదని చెప్పేసి సంఘాలు చూస్తా కూర్చుంటున్నామండి. ఎంత బాధ అవుతా ఉంటుందంటే, ఎందుకు ఇటు చేస్తారు? దేవుడు మీకు ఇచ్చినాడు, వారి మీద నిలబెట్టండి. వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని ప్రభు సందులో నడిపించడానికి నిలబెడితే వాళ్ళ మీదే పెద్ద అధికారుల్లా చేసేసి వాళ్ళ మీద చేస్తూ ఉంటాం. గమనించండి 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో
ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులు త్రాగెను. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, గమనించండి, మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని ఇద్దరు చేసినారు. ఇంతకాలం నేను కూడా అనుకున్నాను, ఒక్కడే మోషే అనుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలకు, దాదాపు 45 సంవత్సరాల తర్వాత నేను గమనించింది ఈ రోజు ఏంటంటే, నా భాగంలో మోషే అహరోనులు ఎందుకు పోలేదబ్బా అనుకున్నా. నేను ఇంతకుముందు కూడా భాగం చేసినప్పుడు కూడా నాకు అనిపించలే, ఇప్పుడు ఈ భాగం చదివినప్పుడు అనిపిస్తా ఉంది. మోషే అహరోనులు కలిసి చేసినటువంటి వారుగా ఉంటున్నారు. మోషే అహరోనులకు ఇద్దరికి చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. మోషే అహరోనులు ద్రోవులారా అంటున్నాడు. ఇప్పుడు మోషే అహరోనుల గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో గమనించవలసిన విషయం ఏంటంటే, 12లో ఏమంటాడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు. అయిపోయినా నీకెందుకయ్యా తిప్పల? వారు చేసినటువంటిది ఏలి కుటుంబాన్ని వదిలిపెట్టినాడా? ఎవరిని వదిలిపెట్టినాడు? దేవుడు. అందుకని ఎప్పుడు కూడా దైవిక క్రమాన్ని విరోధంగా వెళ్ళబాకండి. ఏదో వారికంటే ఏదో మేము నీతిమంతులు, మేము చక్కగా చేస్తున్నాము మేము అనుకోబాకండి. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వెనుకనే మోషేని విడిచిపెట్టినాడా? అహరోను విడిచిపెట్టినాడా? చెప్పండి, విడిచిపెట్టినాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలని నేను తలస్తూ ఉన్నాను. పాపము బాధ ఏంటంటే, అహరోను చనిపోయినాడు. మనం ఇంతకుముందు భాగంలో చూసినాం. ఇప్పుడు మోషే ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఆ కాలమున నేను 23వ వచనము 3:23, ద్వితీయోపదేశ కాండము 3:23. మరియు ఆ కాలమున నేను, యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలు పెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమగల చూపగల వాడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను. చూడండి, ఎంత ఆశ కలిగినటువంటి వాడు, ఎంత ఆశ ఉంది కదా. చెప్పినావు కదా ప్రభువా, 40 సంవత్సరాలు నేను నడిపిస్తుని, నేను ఎక్కడో ఉన్నటువంటి వాడిని నన్ను తీసుకొని వస్తేవి, నువ్వు ఆ దేశాన్ని తీసుకొని పోవాలంటివి, నాకు చూపించవా దేశం అని ఆ మంచి దేశాన్ని గురించి ప్రాధేయపడ్డాడు మోషే. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. దయచేయమని బతిమలాడగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లాను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో నోరు మూసుకో, క్విక్ క్వైట్, నువ్వేం ఆ విషయం మాట్లాడొద్దు. ఎంత బాధకరమైన విషయం పిల్లారా. ఈ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజుల్లో సేవకులమైన మనము, పెద్దలని చెప్పుకున్నటువంటి మీరు, విశ్వాసులు జాగ్రత్తగా ఉండడం అవసరం. నోరుందని దురుస్తూ దేవుని ప్రజలను కానీ ఇతరులకు విరోధంగా కానీ మాట్లాడము, లేక మనకు అధికారం ఉందని, లేక మనకు అది చేయగలము, మేము ఇది చేయగలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడబాకండి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సేవకులను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఏదో పెద్ద అధికారం ఉన్నట్లు. నష్టపోతావు. విశ్వాసులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు, విశ్వాసులను సేవకులు మాట్లాడతారు. పెద్దలు విశ్వాసుల గురించి మాట్లాడతారు. పెద్దల గురించి సేవకులు విరోధంగా మాట్లాడితే ఎవరి ఫలితమో దేవుడు వారికి ఇస్తాడు. రైట్, ముందుకు వెళ్తాం. గమనించండి, ఇప్పుడు ఏం చేసినాడు? ఒప్పుకోలే, ఆ మాట గురించి మాట్లాడొద్దు అన్నాడు. గమనించండి, దాని తర్వాత వచనం చూడండి. నీవు యోర్దాను దాటకూడదు గాని నీవు పిస్కా కొండ ఎక్కి కళ్ళెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును చూడుము. నేను నీకు చూపిస్తాను. దేవుడు చిన్న మనవిని అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటుంటే నేనైనా మీరైనా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనవిని అంగీకరించి నేను మాట ఇచ్చినాను కాబట్టి మీరు వెళ్ళరు,
కానీ నేను మీకు చూపిస్తాను అన్నాడు. నేను మీకు చూపిస్తాను అన్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయం 34 చదువుకోండి. మోషే మైదానమందు ఎరికో ఎదుటనున్న పిస్కా కొండకు పోయి నెబో శిఖరం ఎక్కెను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు, నప్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్టు గల ఎరుకోలు చుట్టున్న మైదానం అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునికి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశమును ఇదే. కన్నులార నిన్ను దాన్ని చూడనిచ్చిన కానీ నువ్వు నది దాటి అతనికి వెళ్ళకూడదు. కన్నులారా చూసినాడు దేవుడు, మనం అంగీకరించినాడు, చూపించినాడు, వెళ్ళలేకపోయినాడు. తర్వాత మనం చూడగలం నూతన నిబంధనలో వచ్చినాడు మోషే, ఆత్మరూపిగా వచ్చినాడు. కొంతమంది తప్పు చెప్తారు, మోషే చూడలేదు, మోషుడు చేసిన తప్పు ప్రచారం చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మోషేకు దేవుడు చూపించినాడు. అంతేకాదు మోషే చనిపోయిన తర్వాత ఆత్మరూపిగా తిరిగి కనాను దేశానికి వచ్చినాడు. యేసు ప్రభువారు మోషే, ఏలియాలు రాబోయే నిర్గమాన్ని గురించి మాట్లాడినారు. బైబిల్ తెలియకుండా మాట్లాడొద్దు. మోషే పోలేదు, చూడలేదు అని అనేటువంటి తప్పుడు వాళ్ళు అనుకుంటారు. మోషేని దేవుడు కనికరించినాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. నీవు నేను కూడా అంతే, నీవు దేవుడు అంతే. దేశానికి వెళ్ళడానికి, ఏ దేశాన్ని గురించి మనం నిరీక్షిస్తున్నామో దాని గురించి ఇట్లాంటి అభిప్రాయం కలిగి ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇంకో మాట మోషే గారి గురించి చక్కని మాట చెప్పాలని తలస్తూ ఉన్నాను. 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందినాడు. అంతేకాదు బెత్పేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వారికి ఎవరికి తెలియదు, పూజ చేస్తారని చెప్పేసి. ఈ దినాలలో భక్తుల సమాధుల దగ్గరికి పోతా ఉంటారు. ఆ గుంటూరు జిల్లాకు ఆ కాకాని తోట ఇంకా అక్కడక్కడ వెళ్తూ కనబడతా ఉంటుంది. ఎవరు సమాధి? ఫలానా సమాధి. తోమ సమాధి కాడ కూడా పోయి మొక్కేటువంటి వాళ్ళు ఉన్నారండి మెడ్రాస్కి వెళ్ళి. అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారి విషయం ఆ విధంగా లేదు. ఇది గొప్ప ఆలోచించబడిన విషయం. అందుకొరకు సమాధి దొరకలే, ఎవరిది? మోషేది దొరకలేదు. తర్వాత 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 సంవత్సరాల ఈడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈడు గలవాడు, అతని దృష్టి మాంద్యం కాలేదు, అతని సత్వ తగ్గలేదు. దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదం ఇచ్చినాడు, కృపనిచ్చినాడు. కాబట్టి గుర్తించి కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. మోషే యొక్క ఆరంభం చూసినాము, అంతం చూస్తూ వచ్చినాం. ఒక్కొక్కరి మన ఆరంభం స్టార్ట్ అయింది, అంతం ఏ విధంగా ఉంటామో ఈ మాటను గుర్తుపెట్టుకొని ఆయన మాదిరిగా తీసుకొని మనం కూడా ఏ దేశమైతే దేవుడు మనకిచ్చినాడో ఆ దేశాని కొరకు విశ్వాసంగా జీవిస్తాం. విరోధంగా మాట్లాడము, కాని మాటలు మాట్లాడి మనమెందుకు నష్టపోవాలి? కాబట్టి మోషేను మనం మాదిరిగా తీసుకొని ప్రభు కొరకు జీవిస్తాం. వారిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, ఈ భాగాన్ని దీవించమని యేసునామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ మీకు వందనాలు. ప్రార్థన చేయండి మా కొరకు కూడా.